హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కు కేర్ ఆఫ్ అడ్డా. ఈ రోజు మనం ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ డేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అప్లికేషన్ ఎలా చేయాలి అండ్ అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేసుకోబోతున్నాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీరు సొంతగా చదవాలి అనుకున్నట్లయితే లింక్ ఇన్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాం ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. లేదా గూగుల్కి వెళ్ళి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ అని టైప్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ అనేది మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది రావడం జరుగుతుంది. మా వెబ్సైట్ ద్వారా కూడా మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వడం మర్చిపోదు ఫ్రెండ్స్. లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం అప్లై చేయాలి అనుకున్నట్లయితే మనము అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఫర్దర్గా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం నోటిఫికేషన్ స్టార్టింగ్లో మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండ్ డేట్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం చూసినట్లయితే 20 ఆగస్ట్ 2022 నుంచి మనకి 5 సెప్టెంబర్ 2022 వరకు మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ద ఫీస్ మనం గమనించినట్లయితే ఆన్లైన్ మోడ్లో మనకి 6 సెప్టెంబర్ 2022 లోపు మనము ఆన్లైన్లో మనం ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనం చలానా జనరేట్ చేసుకొని మనము ఆఫ్లైన్ మోడ్లో బ్యాంక్కి వెళ్ళి ఫీజు పే చేయాలి అనుకున్నట్లయితే మనం ఆఫ్లైన్ చలానా జనరేట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది మనకి 5 సెప్టెంబర్ ఇచ్చారు. అండ్ అలానే పేమెంట్ ఆఫ్ ద చలానా చూసినట్లయితే మనకి 6 సెప్టెంబర్ 2022 అనేది మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆఫ్లైన్ మోడ్లో మనం ఇంకా బ్యాంక్ వర్కింగ్ అవర్స్లో వెళ్ళి మనం పే చేయాలి అనుకున్నట్లయితే. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కి సంబంధించి టెంటేటివ్ గా మనకి నవంబర్ లో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో గమనించినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ కి ఐదర్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా కానీ మనకి ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో మనకి మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా కానీ జెండర్ తో సంబంధం లేకుండా మనం ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే వేకెన్సీస్ కి సంబంధించి మనకి డీటెయిల్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ లో మనకి మెన్షన్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేటప్పటికి ssc.nic.in కి వెళ్ళి మనం చెక్ చేసుకున్నట్లయితే టైం టు టైం మనకి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ లో మెన్షన్ చేస్తామని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఇన్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. సో BRO ఏదైతే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఉందో ఆ వాటికి సంబంధించి గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఈ జాబ్స్ కి సంబంధించి ఇక్కడ మాత్రం ఓన్లీ ఎలిజిబుల్ గా మనకి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే కనిపిస్తున్నారు. రిమైనింగ్ అదర్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ ఐదర్ మేల్ కానీ ఫీమేల్ కానీ మనకి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్ గా ట్రీట్ చేస్తున్నారు. కానీ ఓన్లీ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కి మాత్రమే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ని ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ నేషనాలిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. సో మనం ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్స్ అయితే మనం ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. లేదా అదర్ కంట్రీస్ నుంచి ఇండియాకి వచ్చి సెటిల్ అయిన క్యాండిడేట్స్ అయినట్లయితే వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారాగా మనకి సిటిజన్షిప్ వచ్చినట్లయితే వారైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఐదర్ నేపాల్ నుంచి కానీ భూటాన్ నుంచి కానీ ఇక్కడికి వచ్చి మనకి సెటిల్ అయిన క్యాండిడేట్స్ కి. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఏజ్ లిమిట్ కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే గ్రేడ్ సి కి సంబంధించి మనకి మినిమం 18 ఇయర్స్ అండ్ మాక్సిమం 30 ఇయర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ ఏజ్ అనేది మనకి 1 జనవరి 2022 ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే గ్రేడ్ డి కి సంబంధించి మనకి మినిమం 18 ఇయర్స్ అండ్ మాక్సిమం 27 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ ఏజ్ లిమిట్ కూడా 1 జనవరి 2022 ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కనుక SC ST క్యాండిడేట్స్ అయినట్లయితే మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. OBC క్యాండిడేట్స్ అయినట్లయితే మనకి ఇక్కడ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మనకి PWD అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 10 ఇయర్స్ అండ్ PWD OBC క్యాండిడేట్స్ అయినట్లయితే 13
10 years అండ్ పీడబ్ల్యూడి ఐదర్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయినట్లయితే 15 years అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే మీకు 3 years అండ్ లెంత్ ఆఫ్ ద సర్వీస్ మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనం అప్లై చేయాలి అన్నట్లయితే ఖచ్చితంగా 12th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలంటే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ కి ఈక్వలెంట్ కోర్స్ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయొచ్చు. మరి ఇంటర్మీడియట్ అనేది ఏ టైం లోపు కంప్లీట్ అయ్యి ఉండాలి అన్నట్లయితే మనకి 5th September 2022 లోపు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం ఇంటర్మీడియట్ ఉన్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కమెంట్స్ లో మనకి ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే నేను ఫైనల్ ఇయర్ లో ఉన్నాను, నేను ఎగ్జామ్స్ రాసే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, నేను అప్లై చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీ రిజల్ట్స్ అనేవి అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది నోటిఫికేషన్ ప్రకారంగా మీరు 5th September 2022 లోపు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నట్టుగా మీరు ప్రూవ్ చేసుకోగలిగినట్లయితే ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్స్ అవుతున్నా కానీ మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం 5th September 2022 లోపు మనం ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకున్నట్టుగా మనం ప్రూవ్ చేసుకున్నట్లయితే మనం ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ప్రెసెంట్ ఫైనల్ ఇయర్ లో ఉన్నా లేదా ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా కానీ. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అన్నట్లయితే ఆన్లైన్ లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. దట్టు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారా డైరెక్ట్ గా ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయొచ్చు. సో అప్లై చేసే ముందు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు తీసుకొని ఉండాలి. దట్టు సాఫ్ట్ కాపీ అనేది మెయింటైన్ చేయాలి. సిగ్నేచర్ అనేది మీరు బ్లాకింగ్ తో ఒక పేపర్ పైన సైన్ చేసి ఆ సిగ్నేచర్ కూడా మీరు సాఫ్ట్ కాపీ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ అలానే మీరు ఈ సాఫ్ట్ కాపీస్ తో పాటుగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఒక దగ్గర పెట్టుకున్నాయి. ఆ తర్వాత అప్లై చేయడానికి మీరు ప్రొసీడ్ అయినట్లయితే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది మళ్ళీ ఒకసారి నేను మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ssc.nic.in కి వెళ్ళి పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఆ లింక్ ద్వారాగా మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫీజ్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ 100 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అనేది చార్జ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఉమెన్ క్యాండిడేట్స్ అయినా, ఎస్సీ క్యాండిడేట్స్ అయినా, ఎస్టీ క్యాండిడేట్స్ అయినా, పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ అయినా, ఎక్స్ సర్వీస్ మెన్ అయినా కానీ మీరు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఓసీ అండ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగతా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఫీజు అనేది ఎగ్జామ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. సో పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఐదర్ ఆన్లైన్ లో పే చేయొచ్చు పేమెంట్ గేట్వేస్ ద్వారా, లేదా చలానా జనరేట్ చేసుకొని ప్రింట్ తీసుకొని మనం బ్యాంక్ కి వెళ్ళి మనం అక్కడ చలానా కూడా మనం పే చేయొచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్ మన సదరన్ రీజియన్ కి దట్టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ లిస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ లిస్ట్ లో మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఆంధ్రప్రదేశ్ అయినట్లయితే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో మనకి సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మనం తెలంగాణ నుంచి అయినట్లయితే హైదరాబాద్ అండ్ వరంగల్ కి సంబంధించి మనకి ఈ రెండు మనకి ప్లేసెస్ లో మనకి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనము అప్లై చేసేటప్పుడు మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం ప్రిఫర్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి వీటిలో నుంచి మనకి దగ్గరగా ఉండి మనకు కన్వీనియంట్ గా మనం వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి ఏవైతే సెంటర్స్ అనేవి మనకు అవైలబుల్ గా ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత అందులో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వీటిల్లో వచ్చిన స్కోర్స్ ని బేస్ చేసుకొని మనకి ఫైనల్ గా మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఫస్ట్ సెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్ గాను. అండ్ అలానే జనరల్ అవేర్నెస్ కి సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్ గాను. అండ్ అలానే మనకి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ కి సంబంధించి 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి 100 మార్క్స్ గాను.
టోటల్గా మనకి ఇక్కడ ఈ ఎగ్జామినేషన్కి 2 hours టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మొత్తం కాంపోజిట్ టైం ఉంటుంది. సో 3 సెక్షన్స్ కలిపి మనకి ఇక్కడ 2 hours టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఈ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. మనం మల్టిపుల్ చాయిస్లో నుంచి బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఈ ఎగ్జామినేషన్కి మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్, 0.25 మార్క్స్ అనేది. సో ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి మనకి ఇక్కడ 0.25 మార్క్స్ అనేవి మనకి డిడక్ట్ అవడం జరుగుతుంది. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ కి 1 మార్క్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే సిలబస్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నేను సిలబస్ కి సంబంధించి అండ్ అలానే ఎగ్జామ్ ప్యాటర్న్ కి సంబంధించి అండ్ సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి సపరేట్ గా ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఆ వీడియోలో మీ కంప్లీట్ సిలబస్ డీటెయిల్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి నేను డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ కి సంబంధించి మనకి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో స్కిల్ టెస్ట్ అనేది మనం ఇక్కడ కండక్ట్ చేస్తారు. సో స్కిల్ టెస్ట్ అనేది మనకి ఐదర్ ఇంగ్లీష్ కానీ లేదా హిందీ కానీ మనం చూస్ చేసుకోవడానికి ఉంటుంది. మనం ఐదర్ స్కిల్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లో అన్నా ఫేస్ చేయొచ్చు లేదా హిందీలో అన్నా ఫేస్ చేయొచ్చు. మన కన్వీనియంట్ ప్రకారంగా మనం చూస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇన్ కేస్ మనము గ్రేడ్ సికి మనము సెలెక్ట్ అవ్వాలి అన్నట్లయితే మనకి మినిమం 100 words per minute అనేది టైప్ చేయగలిగి ఉండాలి. ఇన్ కేస్ గ్రేడ్ డికి కావాలి అన్నట్లయితే 80 words per minute మనం టైప్ చేయగలిగినట్లయితే మనం ఇక్కడ క్వాలిఫై అవ్వడం జరుగుతుంది ఈ పర్టికులర్ స్కిల్ టెస్ట్ అనేది. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.